హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. బనానా వేపుడు ఈ విధంగా చేసుకుని తింటే మీరే అంటారు వారేవా ఎంతో టేస్టీ అయిన క్రంచీ బనానా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ఈ విధంగా నేను 3 బనానాస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని. ఈ విధంగా పీల్ తీసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. బనానాస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. బాగా ఒక 2 సార్లుగా నీట్ గా వాష్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకునేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. నేను చూపిస్తున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి 3, కళ్యామాకు, కరివేపాకు వేసుకొని ఇందులోకి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒక చిప్పుడు బనానాస్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. వేపుకుంటూ కారం పొడి, ధనియాల పొడి, 1 టేబుల్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసుకుంటే